హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి నేషనల్ కంపెనీలో 500 లీటరు పెద్ద సైజు ఫ్రిడ్జ్. ఇది ప్రాబ్లం అంటే మనకైతే కంప్రెసర్ అయితే రన్ అయింది, కానీ కూలింగ్ అయితే రాలేదు. జస్ట్ కండెన్సర్లో కొంచెం హీట్ వస్తుంది, కానీ గ్యాస్ మనం నిప్పులు అదుమితే అయితే ఫుల్గా ఉండిందనమాట. సో మనం ప్రాబ్లం ఏమి చూడబోతున్నాము. 90% కంప్రెసర్ వచ్చి అంటే డైరెక్ట్గా మనం ఇప్పుడు చెప్పలేము. ఒక్కొక్కటిగా మనం చెక్ చేసుకునేసి, అంటే కొంచెంసేపు రన్ అయ్యి ట్రిప్ అయిపోతుందా, లేదు హై ఆంప్స్ తీసుకుని ఆగిపోతుందా, లేదు గ్యాస్ లేదు కంప్రెసర్ పంపింగ్ పోయిందా, అది ఏమనేది మనం ఒక్కొక్కటి చెక్ చేయబోతున్నాము. మీటర్ కనెక్ట్ చేసినప్పుడు మనకు తెలిసిన విషయం అంటే మనకు మామూలుగా ఒక 10 నుంచి 15 లోపల ఉండాలనుకుంటే ఒక 25 దాకా ఉన్నదనమాట. అంటే గ్యాస్ వచ్చి రెట్టింపు ఎక్కువ ఉంది. సో అప్పుడే మనకు ఒక చిన్న డౌట్, అంటే కంప్రెసర్ వచ్చి పంపింగ్ అయితే పోయి ఉండాలా. సో అయినా కూడా మనం వచ్చి గ్యాస్ ప్రెజర్ వచ్చి మనం తగ్గిస్తున్నాము. అప్పుడు మన క్లామ్ మీటర్లో చూసినప్పుడు అయితే 1.4 దాకా మనకు చూపిస్తుంది. ఉన్న గ్యాస్ మొత్తం మనం వదిలేసి స్టెయినర్ కట్ చేస్తున్నాము. అంటే గ్యాస్ వదిలేసిన తర్వాత మనకు 0.8, 0.7 అట్లా తీసుకుంటుంది. సరే, స్టెయినర్ కట్ చేసి మనం ప్రెజర్ ఒకసారి చెక్ చేసుకునేసి, అంటే బాగుండిందంటే లేదు, ఒకవేళ ఫిల్టర్ బ్లాక్, క్యాబ్లర్ బ్లాక్ అయినా కూడా మనకు వచ్చి ఎక్కువ మనకు తీసుకుంటుంది, కానీ రిటర్న్ అంత రాదనమాట. అంటే రెట్టింపు మనకు బయట రిటర్న్ ప్రాసెస్ వాల్యూ మనకు మీటర్లో చూపిస్తుందంటే పంపింగ్ ఫెయిలియర్ అవుతూనే మామూలుగా అట్లా వస్తుంది. కట్ చేసినాం కాబట్టి మనం జస్ట్ ప్రెజర్ చెక్ చేస్తే మనకు క్లారిటీ అయిపోతుంది. కానీ మనం ప్రెజర్ అయితే మనం ఈ పాటికి మనకు చెయ్యి అయితే తోసేసి ఉంటుంది. బాగుండిందంటే 90% అసలు ఏం లేదు, జస్ట్ ఏదో లైట్గా ఉన్నట్టున్నది. కానీ దీన్ని నమ్మి మనకు ఇంత పెద్ద ఫ్రిడ్జ్లో అయితే ఇది రన్ అయ్యి మనకు కూలింగ్ అయితే రాదు, వేస్ట్. సో కన్ఫర్మ్ అయింది కాబట్టి మనం ఈ కంప్రెసర్ అయితే మనం రిమూవ్ చేసి కొత్త కంప్రెసర్ అయిపోతున్నాము. ఇంత పెద్ద ఫ్రిడ్జ్కి మామూలుగా మనం వచ్చి ఒక 450 లీటర్ పైన ఉన్న సైజు, అంటే 450 నుంచి 600 లీటరు ఈ మధ్యలో ఏ సైజ్ అయినా మనం వచ్చి మోస్ట్లీ వచ్చి ఎల్జీలో వచ్చి 72 కంప్రెసర్ మనం వేస్తున్నాము. ఈరోజు దీనికి కూడా మనం అదే అయిపోతున్నాము. మామూలుగా ఈ వర్క్ ఖర్చులు మామూలుగా చెప్పండి అని మనకు మామూలుగా కమెంట్స్ ఎక్కువ చెప్తా ఉన్నారనమాట. ఇప్పుడు మనం చేసే వర్క్, ఒక ఇంత పెద్ద ఫ్రిడ్జ్కి మనం కంప్రెసర్ అయితే మారిస్తే దాదాపు ఒక 7,500 ఖర్చు అయితే అవుతుంది. లేదా అటు అయినా 7,000 కంపల్సరీ అయిపోతుంది అనమాట. ఈ ఫ్రిడ్జ్ అయితే మనం కొత్తదంటే ఒక 40 అట్లా ఉండొచ్చు. 7,000 అనేది నార్మలే. మామూలు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్కి మనం మార్చాలన్నా 5,000 దాకా అయిపోతుంది. మా నార్మల్ డబుల్ డోర్ అంటే ఒక 6,500 లోపల వస్తుంది. అంటే దానికి పెద్ద కాస్ట్ డిఫరెంట్ అయితే ఉండదు. ఒక 1,000 రూపీస్ లోపలే వచ్చి వేరియేషన్ అవుతుంది. 220 లీటర్ అయినా 500 లీటర్ అయినా జస్ట్ ఒక 1,000 రూపీస్ లోపలే వచ్చి డిఫరెంట్ ఉంటుంది. 72 కంప్రెసర్ అన్బాక్సింగ్ చేస్తున్నాము. మామూలుగా వచ్చి దీనికి తర్వాత రేంజ్ అయితే మనం ఎల్జీ MA88 చెప్తాము. అదైతే మనకు మామూలుగా ఈ ఫ్రిడ్జ్లకి వేయము, డీ ఫ్రీజర్కి వేస్తాము. దానికైతే మనకు స్టార్టింగ్ కెపాసిటర్ అలాంటివన్నీ వస్తూ ఉంటుంది. దీనికైతే రన్నింగ్ కెపాసిటర్ రాదు, స్టార్టింగ్ కెపాసిటర్ రాదు, జస్ట్ రిలే OLB వరకే వస్తూ ఉంటుంది అనమాట.
కంప్రెసర్ మామూలుగా మనం సెట్ చేయక ముందు ఒకసారి మనం ఆన్ చేసి చెక్ చేసుకుంటే మంచిది. సమ్టైమ్స్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ లేదా ట్రాన్స్పోర్ట్ లేదా కొంచెం ఏదో సంథింగ్ జరిగినా కూడా మనకు కొన్ని కంప్రెసర్లు ఆన్ అవ్వదు. అలాంటి ఇబ్బంది ఉండకూడదు. మనం చెక్ చేసుకుంటే మనకు బెస్ట్. 0.6 తీసుకుంటుంది. మంచి లోడ్లో మనకు 1.1 1.2 దాకా తీసుకుంటుంది. మ్యాక్సిమం అంటే 1 లోపలే మామూలుగా మిత్తంగా రన్ అవుతుంది. మామూలు ఫ్రిడ్జ్ కాబట్టి ఇన్ కేస్ ఏదైనా మనం ఒక డీ ఫ్రీజర్లో కూర్చోబెట్టుంటే 1.2 1.1 దాకా రన్ అవుతుంది అనమాట. పాత కంప్రెసర్ మనం తీసేస్తున్నాము. దీంట్లో ఆల్రెడీ ఉన్న నిప్పుల పిన్ అయితే బాగుండింది కాబట్టి మనం ఆ నిప్పులు దీనికి వాడుతున్నామంటే. ఇది వెల్డింగ్ చేసేటప్పుడు స్మోక్ వచ్చింది. స్మోక్ చాలా బాగుండింది చూడడానికి. కానీ ఆ స్మోక్ దేనివల్ల వచ్చింది అంటే దాంట్లో మనం నిప్పుల పిన్ మనం తీసినప్పుడు రిటర్న్ ఆయిల్ ఎక్కువ కొట్టింది కాబట్టి ఆ ఆయిల్ దాంట్లో ఉండడం వల్ల మనకు స్మోక్ అయితే వచ్చిందన్నమాట వెల్డింగ్ చేసినప్పుడు. మూడో పైపు సెంటర్కి రా. పోతే ఇక్కడ కూలింగ్ ఎక్కుతుంది. పైకి అంత దిగో నిన్న కొంచెం లైట్ దీనికి వచ్చి ఇప్పుడు మనం డిశ్చార్జ్ ఫస్ట్ వెల్డింగ్ చేస్తున్నాము. చేసి కండెన్స్కి వచ్చి ఫ్రెష్ అవుట్ ఒక 2-3 మినిట్స్ చేసి అంటే నీట్గా ఉండిందంటే దాన్ని ఇవ్వబోతున్నాము. లేదు ఏదైనా సంథింగ్ ఆయిల్ కొట్టడము, ఓవర్గా ఆయిల్ రావడం, లేదంటే సిలుమ్ రావడం ఏదైనా సంథింగ్ ఉండిందంటే ఖచ్చితంగా ఎక్స్టర్నల్గా మనం కొత్త కండెన్స్ వేసుకోవడం బెస్ట్. ఇంతకుముందు మనం చేసిన ప్రెజర్ కంటే చెక్ చేసినప్పటికీ దీనికి తేడా అంటే మన చెయ్యి వచ్చి చాలాసేపు పట్టుకోలేమన్నమాట. ఆటోమేటిక్ మనకు ప్రెజర్ చెయ్యి తోస్తుంది, మనం చెయ్యి ఎత్తాలనేది మన మైండ్కి ఉంటుంది. పంపింగ్ మనకు దీనికి తేడా అనేది మనకు తెలుస్తుంది అనమాట. కండెన్సర్ అయితే బాగుంది.
క్యాబ్లర్ వచ్చి దాన్నే వాడబోతున్నాము. ఈ క్యాబ్లర్ మనకు కొంచెం ఫ్రీ అవ్వాలి అనుకుంటే, ఇన్ కేస్ ఏదైనా ఉండదని మనకు మైండ్లో ఉండదు అనుకుంటే, ఫ్రీ అవ్వాలనుకుంటే మనం వచ్చి సెక్షన్ వచ్చి ఫ్రెష్ అవుట్ చేయడం ద్వారా మనకు క్యాబ్లర్ అనేది నీట్గా ఫ్రీ అయిపోతుంది. దాని తర్వాత వెల్డింగ్లు అన్నీ అయిపోయిందంటే ఇంకా నెక్స్ట్ వ్యాక్యూమ్ పెట్టేసి మనం గ్యాస్ ఛార్జింగ్ చేయబోతున్నాము. సెక్షన్ వెల్డింగ్ కూడా దాదాపు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చి మనం జస్ట్ వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ ఛార్జింగ్ చేయబోతున్నాము. ఒక 10 నిమిషాలు అట్లా వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ ఛార్జింగ్ అనేది, దీనికైతే 134 గ్యాసే అందరికి తెలిసిందే ఎల్జీ కంప్రెసర్కి. దీనికైతే మనం పెట్టే ప్రెజర్ అయితే మ్యాక్సిమం అంటే ఒక 10 నుంచి
ఒక 12 లోపల ఆ రేంజ్లోనే మనకు బాగా కూలింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైన రన్నింగ్లో ఉంది. ఎక్సలెంట్గా మనకైతే పొగలు వచ్చేంత కూలింగ్ కట్టున్నది. లోపల ఫ్యాన్ రన్నింగ్లోనే ఉంది. మనకు కాయిల్ మొత్తం ఎక్సలెంట్గా ఐస్ కట్టున్నది, ఎక్కడ గ్యాపే లేదు, పర్ఫెక్ట్గా ఐస్ కట్టున్నది, కూలింగ్ బాగా వచ్చినది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్కి ఒకవేళ కొత్తగా వచ్చి ఈ వీడియో మీరు ఓపెన్ చేసి చూస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.